వెల్కమ్ టు విఆర్ రియల్ ఎస్టేట్స్. మీ అందరి ఆదరాభిమానాలకు నేను కృతజ్ఞుడై ఉన్నాను. చాలా ప్రాపర్టీస్ అయితే సేల్కి వచ్చాయండి. ఇన్వెస్టర్లు కూడా కొంతమంది మనకు రెస్పాన్స్ అవుతున్నారు. నేను చెప్పేది ఒకటే అండి, మన విఆర్ రియల్ ఎస్టేట్స్లో ఏదైతే ప్రాపర్టీస్ సేల్కి వస్తున్నాయో అన్ని డాక్యుమెంట్ కరెక్ట్గా ఉంటుందండి. మనం అన్ని కరెక్ట్గా క్లియర్ చేసుకున్న తర్వాతనే మనం ప్రమోషన్లకు వెళ్తాము. ఎవరైనా ప్రాపర్టీ అమ్ముదాం అనుకున్న వాళ్ళు మాత్రం మనల్ని కన్సల్ట్ అవ్వచ్చు. మనం మంచి ధరకు మనకు క్లిస్టర్ క్లియర్గా బయ్యర్కు సెల్లర్కు మధ్యలో మనం క్లిస్టర్ క్లియర్గా ఉండి మనం ప్రాపర్టీ అయితే సేల్ చేసి పెడతాము. మంతిని మండలంలో అయితే ఒక ల్యాండ్ అయితే సేల్కి వచ్చిందండి. మంతిని దగ్గరలో గల ఒక వ్యవసాయ భూమి సేల్కి వచ్చింది. 4 ఎకరాల బిట్ట అండి. మనం కూర్చుంటే రేటు మాట్లాడుకోవచ్చు. నెగోషియబుల్ ప్రైజెస్లోనే ఉంటుంది. 30 లక్షల ఎకరం చెప్తున్నారు. మనకు సింగిల్ బిట్టు 4 ఎకరాల బిట్ట అండి. మంతిని దగ్గరలో అంటే మీరు ఊహించుకోవచ్చు. తెలంగాణ డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయి. రైతు బంధు లాంటి అన్ని కరెక్ట్గా క్రెడిట్ అవుతున్నాయి ఆన్ టైంకు. మీరు ఎవరైనా తీసుకున్న ఉద్దేశం ఉన్న వాళ్ళు 4 ఎకరాల బిట్టు కావాలనుకుంటున్న వాళ్ళు అగ్రికల్చర్కి ఎవరైనా తెలంగాణ పాస్బుక్లన్నీ కరెక్ట్గా ఉన్నాయి, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకుందాం అనుకున్న వాళ్ళు మన విఆర్ కన్సల్టెన్సీని విఆర్ రియల్ ఎస్టేట్స్ని అయితే కాంటాక్ట్ అవ్వండి. మనం విఆర్ రియల్ ఎస్టేట్స్ తరఫున మనం ప్రైస్ అనేది నెగోషియబుల్ చేద్దాము. పెరుగుతున్న రియల్ ఎస్టేట్ రంగంలో మనకు భూముల వాల్యూ అయితే మీకు తెలిసిందే అండి. భూమి ఒకసారి పోతే మాత్రం మళ్ళీ మనం కొనుక్కోలేని పరిస్థితి అయితే ఉంది. అలాంటి భూములు అమ్మకానికి వచ్చినప్పుడు మన ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వ్యవసాయ భూమి తీసుకుందాం అనే ఉద్దేశంతో ఉన్న వాళ్ళు అయితే మనం తొందర అనేది అలర్ట్గా మనం భూమి తీసుకోవడానికి అయితే మన విఆర్ రియల్ ఎస్టేట్స్ వల్ల